ముందు లేఖ అయితే రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర పద్ధతుల నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అనేది. ఒకవేళ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారనేది. ఎందుకంటే వాస్తవానికి బీజేపీ పెద్దలతో, మోడీతో కానీ అమిత్ షాతో కానీ నేరుగా ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి విభేదాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. ఆయన కూడా నేరుగా వాళ్ళ మీద విమర్శించిందే లేదు, భారతీయ జనతా పార్టీ మీద ఎక్కడ ఎటువంటి ఆరోపణలు చేసిందే లేదు ఈ ఏడాది కాలంలో. ఆయన టార్గెట్ తెలుగుదేశం పార్టీ, జనసేన తప్ప భారతీయ జనతా పార్టీని ఎక్కడైతే దూషించరు, విమర్శించరు, ఎలాంటి ఆరోపణలు కూడా ఆయన చేయట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు, వీటన్నిటి దృష్ట్యా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసే అవకాశం ఉందట. దానికి సంబంధించి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అనేది అందుతున్న సమాచారం. ఇదైతే ఇంకా పక్కా క్లియర్ కాదు. అంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇక నెక్స్ట్ జగన్ని అరెస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందు మరి ఆ కేసు వ్యవహారమే మాట్లాడతారా, లేదంటే రాష్ట్రంలో ఇలా అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్నారని ముందు నుంచి చెప్తున్నారు. వాటిని వాళ్ళకి ఒకసారి నేరుగా వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ముందే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇవన్నీ అప్పట్లోనే అమిత్ షాకి ఇచ్చారు అనేది వీళ్ళే చెప్పిన మాట, టీడీపీ చేసుకున్న ప్రచారం. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ హయాంలో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 2019 నుంచి 2024 మధ్యలో ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి, ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించి ఎలాగ కుంభకోణాలకి పాల్పడుతుంది, ఇటువంటి అంశాల విషయంలో నేరుగా పెద్దలతో, కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు అనేది. వాళ్ళ అపాయింట్మెంట్ కనుక దొరికితే త్వరలోనే మోడీ అమిత్ షాలతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు మోడీని కలిసిన సందర్భాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కలవలేదు. అయితే ఈసారి ఈ రెండోసారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ మాజీ సీఎం అయిన తర్వాత అటు ప్రధాని మోడీని, ఇటు అమిత్ షాని కలవబోతున్నారు. కీలక భేటీ అయితే జరిగే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటాయి పరిణామాలనే చూడాలి.